Subscribe and share my channel Sudarsana. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నడిచే దేవుడుగా కీర్తి వహించిన జగద్గురు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి గురించి నీలంరాజు వెంకటశేషయ్య గారికి మరికొందరు భక్తులకు కలిగిన అనుభవాలను అనుభూతులను తెలుసుకుందాం. సంతానం కోసం జపాలు తపాలు దానాలు ధర్మాలు చేస్తారు, ఔషధాలు సేవిస్తారు, శస్త్రచికిత్స చేయించుకుంటారు. ఇన్ని చేసినా కొందరికి సంతాన ప్రాప్తి ఉండదు. ఆడ సంతతి ఉన్నవారు పుత్ర సంతతి కోసం విశ్వ ప్రయత్నం చేస్తారు. అపుత్రస్య గతిర్నాస్తి అని విశ్వసించేవారు చాలామందే ఉన్నారు. వారిలో ఒకరు శ్రీ ఓరుగంటి నృసింహయోగి, కోనసీమ పండితుడు. తెలుగులో సంస్కృతంలో అనర్గళంగా గంటల కొద్దీ ఉపన్యసించే శక్తి ఉన్నవాడు. హిమవత్ పర్వత ప్రాంతాల్లో కొంతకాలం గురు శుశ్రూష చేసి యోగంలో అనుభవం గడించి యోగిగా పేరు పొందిన వ్యక్తి. కంచిస్వామి ఆంధ్రదేశ్ సంచారం చేస్తూ విజయవాడ మకాంలో ఉండగా ఒకరోజు శ్రీ నృసింహయోగి శేషయ్య గారి కార్యాలయానికి వచ్చి తన రాక గురించి ఇలా అన్నారు. ఆచార్యస్వామి దర్శనం కోసం విజయవాడ వచ్చాను. మాకు మగ సంతతి లేకపోగా ఈ మహానుభావుడి అనుగ్రహం వల్ల మాకొక పుత్రుడు కలిగాడు. ఆ పాపణ్ణి స్వామి పాదాలపై పడవేసి పుత్రభిక్ష పెట్టినందుకు కృతజ్ఞతను తెలుపుకోవడానికి ఇక్కడికి వచ్చాము అని. అదే సందర్భంలో ఇంకో మాట కూడా అన్నారు శ్రీ నృసింహయోగి. అయ్యా, నా యవన దశలో నాకంటే విద్యావంతుడెవరున్నారనే అహంభావంతో వేదాంత విషయంపై ఈ స్వామితో వాదనకు తలపడ్డాను. అది నా అజ్ఞాన దశ అని శ్రీ నృసింహయోగి శేషయ్య గారితో అన్నారు. ఇద్దరు నవ్వుకున్నారు. దశరథ మహారాజు అంతటి వాడు పుత్ర సంతతికై పుత్రకామేష్టి యాగం చేశాడు. పుత్రులు లేకున్నా గతులు లేవు అని నమ్మకంతో కాకపోయినా తన పేరు నిలిచేందుకైనా ఒక్క మగ నలుసు కలిగితే బాగుండునని చెట్టు చెట్టుకు పుట్ట పుట్టకు మొక్కేవారు ఇంకా సంఘంలో ఎందరో ఉన్నారు. స్వామి అనుగ్రహంతో సంతానం పొంది సంతోషిస్తున్న వారిని అనేక మందిని ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఆధునిక నాగరికత ప్రభావం చేత కొందరు స్త్రీ పురుషులు అసలు సంతానంతో పనేమున్నదని గర్భనిరోధక మార్గాలు అనుసరించవచ్చు. కానీ వివాహం కేవలం స్త్రీ పురుషుల కోరికలకు మాత్రమే కాదని, సత్సంతాన ప్రాప్తి కొరకని సనాతనుల విశ్వాసం. వైవాహిక వ్యవస్థకు పరాకాష్ట సంతానమే అని నమ్మేవారు విల్డ్యూరెంట్ వంటి తత్వవేత్తలు, మహామేధావులు పాశ్చాత్యులలో సైతం లేకపోలేరు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుద్దాం. జయ జయ శంకర, హర హర శంకర. శుభం. Subscribe and share my channel Sudarsana.